చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గంగిరెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ అతను ఎర్రచందనం స్మగ్లర్ అని, అతను చంద్రబాబు నాయుడు మీద 2003లో జరిగిన అలిపిరి దాడిలో ముద్దాయని, అతన్ని ఆ రోజు కేసు నుండి, అలిపిరి కేసు నుంచి రాజశేఖర రెడ్డి గారు కేసుని డైల్యూట్ చేసి కాపాడాడు అని మాట్లాడాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు అలిపిరి ఘటనకి 2003 అక్టోబర్ 1వ తేదీ నాడు అలిపిరి ఘటన జరిగితే 2004 మే దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరి మీదనైతే అలిపిరి ఘటన జరిగిందో, ఏ చంద్రబాబు మీదనైతే దాడి జరిగిందో అదే చంద్రబాబు సుమారు 7-8 నెలలు అధికారంలో ఉన్నాడు. మరి ఏం చేసావు గంగిరెడ్డిని నేను అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఈ 5 సంవత్సరాల 3 నెలల 4 నెలల కాలంలో కూడా నువ్వు ఈ కామెంట్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2 ముఖ్యమంత్రులు మారారు, అయినా ఎప్పుడు నువ్వు ఈ కామెంట్ చేయలేదు. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆ కేసును రాజశేఖర రెడ్డి గారు డైల్యూట్ చేశాడు అని చెప్పి చెప్పడము అంటే దీని వెనక అసలు కుట్ర ఏంటి చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. అలిపిరి కేసులో, అలిపిరిలో నీ మీద దాడి జరగగానే నీ దగ్గరికి కనీసం నీ కార్యకర్తలు గాని, నీ నాయకులు గాని, నీ ఎమ్మటి ఉన్న వాళ్ళు గాని నీ దగ్గరకు వచ్చి కనీసం పరామర్శ కూడా రాకపోతే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న నీ కేబినెట్ అంతా నీ దగ్గరకు వచ్చి పరామర్శకు రాకుండా కేబినెట్ వేరే సమావేశమై ఎవరు ముఖ్యమంత్రి కావాలా అని చర్చించుకుంటున్న దశలో కనీసం నీ కుటుంబ సభ్యులు కూడా నీ దగ్గరికి రాని ఆ స్థితిలో రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చి నిన్ను పరామర్శించి శాంతి ర్యాలీ, క్యాండిల్స్తో శాంతి ర్యాలీ జరిపి దేవుడే నిన్ను రక్షించాడు అని చెప్పి కంట నీరు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో చంద్రబాబు అంటా ఉన్నా నేను. అలాంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కామెంట్ చేయడము అంటే, ఆ గంగిరెడ్డి విషయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర గారు మరణించిన తర్వాత 2 ముఖ్యమంత్రులుగా మారిన తర్వాత కూడా 11 నెలల తర్వాత నువ్వు కాబోయే ముఖ్యమంత్రిగా జూన్లో నువ్వు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నావు. ఈ సమయంలో ముందు రాజశేఖర రెడ్డి గారు డైల్యూట్ చేశాడు, కేసుని కాపాడాడని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొకటి కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రి పదవిని స్వీకరించబోతున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఆ పదవి కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు గాని ఎప్పుడు గాని రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు గంగిరెడ్డిని గాని, లేదు అదే రోజు కాల్పులు జరిపిన బాలకృష్ణని గాని ఎక్కడ కూడా ఆయన ఉపేక్షించిండని మేము నమ్మడం లేదు. అది కరెక్ట్ కాదు. చట్టాన్ని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు గౌరవించారు. చట్టానికి అందరూ కూడా సమానమే అనే విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా నమ్మాడు. ఎవరి మీద రివెంజ్ తెచ్చుకోవాలనో, ఎవరిని చట్టాన్ని ఉపయోగించో, అధికారాన్ని ఉపయోగించో, కుట్రలు బన్నో ఎదుటి వాళ్ళని ఎదుర్కోవాలనే లక్షణము రాజశేఖర రెడ్డి గారిది కాదు. ఈ లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ మాట మాట్లాడి 11 సంవత్సరాల తర్వాత ఈ చర్చను తీసుకొస్తోందంటే దీని వెనక ఏదో కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ కుట్రతోనే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద కామెంట్ చేశాడు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో జరగబోయే కుట్రని ఇవాళ ఇండికేషన్ గా తెలియజేసిన విషయం మనకు అర్థమవుతా ఉందని, రాజశేఖర రెడ్డి గారి మీద అలాంటి అభాండం వేయడం కరెక్ట్ కాదని మరొకసారి చెప్తూ దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను.